ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఆమె దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎలా ఉంటాము అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. జలముల యొద్ద నాటబడిన చెట్టు యొక్క అనుభవం ఏంటి? జలముల యొద్ద నాటబడిన చెట్టు యొక్క ఆశీర్వాదకరమైన జీవితం ఏంటి అంటే, ఈరోజు మనం అందరం కూడా అట్టి అనుభవంలో నడిపింపబడాలి. మనం అందరం కూడా నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు వలె మనం ఉండగలగాలి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా జలముల యొద్ద నాటబడిన చెట్టుకుండే ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఊరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమె అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెట్టు ఏ చెట్టు అయితే జలముల యొద్ద నాటబడిందో ఆ చెట్టుకుండే అనుభవం ఏంటంటే, దాని వేళ్ళంట నీటి కాలువల దగ్గరికి, నీటి కాలువల ఓడు తన్నుతా ఉంటాయంట. దానికి ఉండే అనుభవం ఏంటంటే, వెట్ట కలిగినను అది భయపడదు, దాని ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది, వర్షము లేని సంవత్సరమును కూడా అది చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. ఈరోజు నీటి ఎవరు అంటే, నీటి కాలువ ఎవరంటే మన యేసయ్యే. యేసయ్యతో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో, యేసయ్యతో ఎవరైతే జీవిస్తారో వారి జీవిత అనుభవం ఎలా ఉంటుంది, వారి జీవిత విధానం, వారి జీవితంలో వారికి ఉండే ఆశీర్వాదం ఏంటనేది ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు మనం నిలబడగలిగినట్లయితే, దేవుని యందు మనం ఉండగలిగినట్లయితే, నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు ఎలా అయితే దానికి వేడి కలిగినా అది భయపడదంట, శ్రమ కలిగినా, ఇబ్బంది కలిగినా, పోరాటాలు కలిగినా అది భయపడదు, వర్షం లేని సంవత్సరం గురించి అది చింతపడదంట. ఈ రోజు నాకు ఈ ఆకలి ఉంది, ఈ రోజు నాకు ఈ అవసరం ఉంది, ఈ రోజు నాకు ఇది కావాలని దానికి ఏ చింత కూడా ఉండదు. అందుకే ప్రభు చెప్తా ఉంటాడు, దేనిని గూర్చి కూడా చింతించకండి, మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఎవరిని అంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. చక్కగా యేసయ్య చెప్తా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియబడినవి అని అపోస్తులైన పౌలు రాస్తా ఉంటాడు. నిశ్చయంగా ఈ రోజున చాలా మంది జీవితాల్లో చింత. ఎందుకంటే వారు జలముల యొద్ద నాటబడిన వారిగా లేరు, క్రీస్తు యందు నాటబడిన వారిగా లేదు. కాబట్టి వారి జీవితాల్లో ఒక చిన్న సమస్య కలగగానే, చిన్న ఇబ్బంది కలగగానే, వారు అనుకున్న సమయంలో పని జరగకపోతే, వారు అనుకున్నట్లుగా జరగకపోతే చింత, కలవరము అనేకుల్ని ఏలుబడి చేస్తా ఉంది. కానీ ఎవరైతే క్రీస్తు మీద ఆధారపడతారో, క్రీస్తు యందు నాటుబడి ఉంటారో, వారి జీవితంలో ఉండే అనుభవం ఎటువంటి అనుభవం అంటే, వారు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా వారు ఎలాంటి చింత లేకుండా ఉంటారు. ఎందుకంటే వారు నిశ్చయంగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. వారు అనుకున్న సమస్తము కూడా వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. వారు అనుకున్న సమస్తం కూడా వారి జీవితాల్లో వారు నెరవేర్చబడడం కన్నులారా చూడగలుగుతారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇట్టి అనుభవం కావాలి. మనమందరం కూడా ఎలా ఉండాలంటే, నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఎప్పుడు అట్టి అనుభవంలో ఉంటామంటే, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఈరోజు ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడండి. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే, నీటి ఓరను నాటబడిన చెట్టు
చెట్టు వలె, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఎందుకంటే దేవాది దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ప్రభు యందు నమ్మిక ఉంచండి. ఈరోజు శ్రమలో ఉన్నావా? ఈరోజు భయంకరమైన పోరాటాలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయా? నీ చుట్టూ కూడా కరువు కనిపిస్తుందా? నీ చుట్టూ కూడా కొరత కనిపిస్తుందా? నీ జీవితంలో లేమిని చూస్తున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రభు నిశ్చయంగా నిన్ను జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె చేస్తాడు. నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. నీ కాపు మానకుండా, నీ యొక్క ఫలము చూడకుండా నువ్వు ఉండలేవు. నిశ్చయంగా తగ్గిన సమయంలో దేవుడు నిన్ను ఫలభరితంగా మార్చుతాడు. నీ ఫలాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు యందు విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ. చింత కలుగుతుందనో, శ్రమ కలుగుతుందనో, ఏదో ఒక లోటు కలుగుతుందనో దేవుని యందు విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నారేమో. నిశ్చయంగా అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు, తద్వారా గొప్ప ఆశీర్వాదం చూశాడు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభు యందు నమ్మిక ఉంచారో, దేవుడు వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితంలో కార్యాలు జరిగిస్తూ వచ్చాడండి. విశ్వాసం ఉంచువాడు సిగ్గునందుడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వసించండి, ప్రభు యందు నమ్మిక ఉంచండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు యందు విశ్వాసంలో ముందు కొనసాగింపబడండి. విశ్వాసం ముందు స్థిరులై ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. స్థిరంగా నిలబడండి. మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలి. ఇసుక మీద కూడా ఇల్లు కట్టబడిందంట, బండ మీద కూడా ఇల్లు కట్టబడిందంట. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉందంటే, రెండు ఇళ్ళ మీద కూడా గాలి వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, వరద వచ్చిందంట. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో ఇసుకలో కట్టబడిన ఇల్లు ఏమైపోయిందంటే పడిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా నిలిచి ఉంది. ఈరోజు క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడి ఉండాలి. విశ్వాసమందు స్థిరులై మీరు ఉండాలి. విశ్వాసమును పునాది మీద నువ్వు కట్టబడి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసమును పునాది మీద నువ్వు కట్టబడతావో, నీ జీవితంలో శ్రమలు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో పోరాటాలు వచ్చినా నీవు కలవరపడవు. ఎందుకు అంటే నీ ఫలాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు కూడా మనం చూసినట్లయితే యేసయ్య కూడా అంటూ ఉంటాడు కదా, వారందరూ కూడా ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉంటే, యేసయ్య శిష్యులు వారందరూ ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ పడవ మీదకి, ఓడ మీదకి తుఫాను రేగినప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా కలవరపడతా ఉంటే యేసయ్య చెప్తా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా మీరేలా భయపడుచున్నారు, మీరేలా కలవరపడుచున్నారు? శ్రమ రాగానే కలవరపడుతున్నావు, శ్రమ రాగానే భయపడుతున్నావు అంటే నీలో విశ్వాసం లేనట్లే. ప్రభు చెప్తా ఉంటాడు, నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని చెప్పి యోహాను సువార్త 14:1 మనం చూస్తూ ఉంటాం. కలవరపడకండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ విశ్వాసంలో స్థిరులై ఉండండి. తద్వారా మీరు ఎలా ఉంటారంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. రెండోదిగా మనం చూసినట్లయితే మొదటి కీర్తన 2-3 చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎంతమంది హృదయాల్లో దేవుని వాక్యం అయితే ఉంటుందో, ఎంతమంది వాక్యాన్ని ఆధారం చేసుకుంటారో వారు ఎప్పుడు కూడా పడిపోరండి. వారు ఎప్పుడు కూడా కృంగిపోరు. వారి జీవితంలో చింత అనేది ఉండదు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగినట్లయితే, ఎందుకంటే దేవుని వాక్యము మనని ప్రతి పాపం నుంచి మనని బయటికి, అంటే ప్రతి పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము చేతనే కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ లోకంలో నిన్ను పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే దేవుని వాక్యం కావాలి. ఈ లోకంలో నీకు కలుగుతున్న శ్రమల నుంచి నువ్వు బయటికి రావాలి, నువ్వు నిలబడాలి, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఉండాలంటే దేవుని వాక్యం కావాలి.
నిశ్చయంగా ప్రభు వాక్యము ఎంతమంది హృదయాల్లో అయితే ఉంటుందో వారు ఎప్పుడు కూడా చక్కగా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ఎన్ని శ్రమలు రావచ్చు, ఎన్ని ఇబ్బందులు రావచ్చు, వారు మాత్రం ఆకు వాడక తన కాలు ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా మీ ప్రియ దేవుని బిడ్డ, వ్యర్థమైన నీ హృదయంలో ఉంచుకోకండి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచండి. అందుకే కదా ప్రతిరోజు ప్రతి ఉదయం మీరు బలపరచబడాలి, ప్రతి రోజు మీరు శక్తిని పొందుకొని ముందు కొనసాగింపబడాలని ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దేవుని మాటని మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. ప్రతిదినం ప్రభు మాటను పట్టుకోండి. ఈ రోజంతా కూడా ఈ మాటలు ధ్యానిస్తూ ఉండండి. విన్న మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. కొంతమంది వింటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. దేవుని వాక్యం వారి హృదయంలో ఉండదు. ఎందుకంటే విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలన్నీ, వ్యర్థమైన మాటలన్నిటికీ వారి హృదయంలో చోటించారు. ఈరోజు ప్రభు వాక్యానికి నీ హృదయంలో చోటివు. అప్పుడు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కృంగిపోవు. ఎన్ని సమస్యలు కలిగినా నువ్వు ధైర్యంగా నిలబడతావు. నీ శక్తి కలుగుతుంది ప్రభు వాక్యం. అనేకులు మాతో మాట్లాడుతున్నప్పుడు అనేకులు చెప్తా ఉంటారు, మరి చిన్న చిన్న సమస్యలకి మేము తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కాదు, ఈ సమస్యలు మేము జయించలేకపోతున్నాం, ఈ పోరాటాల పరిస్థితులు మేము జయించలేకపోతున్నాం. ఎందుకు వాళ్ళ జీవితాల్లో వారు నిలబడలేకపోతున్నారు, ఎందుకు వారి పరిస్థితులు ఎదుర్కోలేకపోతున్నారంటే వారి జీవితాల్లో వాక్యం సమృద్ధిగా లేనందున. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించే వారిగా ఉండగలిగినట్లయితే నిశ్చయంగా దేవుని వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే నీటి కాలువలో నాటబడిన చెట్టు వల్లే చేస్తుంది. తద్వారా ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే మీరు ఉంటారు. ఆమె నిశ్చయంగా ప్రభు మనని ఫలించుటకు, మన ఫలము నిలిచి ఉండటకు ఏర్పరచుకున్నాడు. మనందరం కూడా ఫలభరితంగా మార్చబడాలి. ఫలించడి అనుభవంలో మనం ఉండాలి. యోసేపు ఫలించడి కొమ్మ అని నిశ్చయంగా అతని గురించి రాయబడింది. ఈరోజు ఫలించాలి, ఫలభరితమైన అనుభవంలో మనం ఉండాలంటే నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వల్ల మనం ఉండాలి. ఎప్పుడు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వల్లే ఉంటామంటే ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు ప్రభు మనకు ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు మనం జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే ఉంటాము. ఎప్పుడైతే దివారాత్రంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయన వాక్యమందు ఆనందిస్తామో మనము నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉంటాం. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అట్టి అనుభవంలోకి మిమ్మల్ని నడిపించి నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు ఎలా అయితే భయం లేకుండా, చింత లేకుండా పచ్చగా ఉంటుందో, దాని కాపు మానకుండా ఉంటుందో అట్టి అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు మీరు మాతో అద్భుతమైన రీతిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విని నీ తట్టు తిరిగారో అందరి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా మార్చండి. బిడ్డల్ని దీవించండి, నీ కృప ద్వారా నడిపించండి, మేలుకరమైన కార్యాలు జరిగించండి. అయా, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, తగిన సమయంలో వారు కాపు మానక ఫలమిచ్చు చెట్టు వలె వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా దీవించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా మార్చి వారి హృదయంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాలను అత్యధికంగా దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.